హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త అండి. వంగ గీతకు ఊహించని శాఖ ఆగ్రహంలో వంగ గీత గారు. సో మరి ఏమైంది ఏమిటన్న పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి. వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ ఈ దాడులు ఏవైతే జరిగాయో వాటికి ప్రతి దాడులు కూడా అటు నుంచి రాష్ట్రంలో జరిగిన టాపిక్ అన్నీ కూడా మనకు వీడియోలు కూడా హాట్ టాపిక్గా మారాయి, వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అతి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఎన్నికల వేళ ఆసక్తికరమైన పరిణామాలే చోటు చేసుకుందని చెప్తున్నారు. మరి ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచి అయితే టీడీపీ జనసేన వైసీపీ కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరపున పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగడంతో ఆయనకు ప్రత్యర్థిగా వైసీపీ నుంచి అయితే వంగ గీత గారిని వైసీపీ వారైతే దింపడం జరిగింది, మనకు తెలిసిందే. సో పిఠాపురంలో మరి హోరాహోరీగా అయితే చోటు చేసుకుంది ఘటనలు. అయితే ఏమేమి జరిగాయంటే పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో ఇరువురు అంటే రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరాటం, అటు టీడీపీ ఇటు వైసీపీ తరపున పోరాటాలు జరిగాయండి. సో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించారు. పవన్ కళ్యాణ్ కోసం సినీ ప్రముఖులు కూడా మనకు తెలిసిందే అండి. సో సినీ ప్రముఖులు అయితేనేమి, కామెడియన్స్ అయితేనేమి, మొత్తం హీరోలు అయితేనేమి మొత్తం రంగంలోకి దిగి పిఠాపురంలో మకాం వేసి మరీ ఎన్నికల ప్రచారం చేయగా మెగా ఫ్యామిలీ పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ని గెలిపించాలని అభిమానులను విజ్ఞప్తి చేసిన విషయము మనకు తెలిసిందే. మరి ఇక వంగ గీత కోసం రంగంలోకి దిగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో ఆఖరి సమావేశాన్ని పిఠాపురంతోనే ముగించారండి. వైఎస్ జగన్తో కలిసి ఎన్నికల ప్రచారం చేసిన వంగ గీత ఉద్వేగానికి లోనై కొంగు చాచి అడుగుతున్నానండి, నన్ను గెలిపించాలంటూ కంటతడి కూడా పెట్టుకున్న విషయం మనము చూసాము. ఇక జగన్ కూడా వంగ గీతను గెలిపిస్తే ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని పిఠాపురం వేదికగా ఆయన చెప్పారు. సో ఈ విధంగా కంటతడి పెట్టుకొని మరి వంగ గీత ఓట్లు అయితే అభ్యర్థించడం జరిగిందండి. సో ఈ విధంగా సర్వశక్తులు కూడా మనము చూసినట్లయితే సర్వశక్తులు ఒడ్డి పవన్ కళ్యాణ్పై పోరాటం చేసిన వంగ గీతను పోలింగ్ రోజున పోలింగ్ సెంటర్ వద్ద గుర్తుపట్టడం లేదని అయితే అంటున్నారు. ఏకంగా వంగ గీతకి గాజు గ్లాసుకు ఓటు వేయమని కొందరు ఓటర్లు చెప్పారట. సో ఆవిడ కూడా ఓటరే అనుకొని గ్లాసుకు ఓటేయమని చెప్పిన నేపథ్యాలు చోటు చేసుకున్నాయి అక్కడ. ఇక ఈ విషయాన్ని వైసీపీ అభ్యర్థి వంగ గీత తన నోటితోనే చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరస్ అవుతోంది. పాపం వంగ గీత అంటూ ఆమెపై సానుభూతి వ్యక్తం అవుతోందని. ఇక ఓటర్లు గుర్తు పట్టడం అని అయితే వంగ గీత చెప్తున్నారు. ఓటు వేయడానికి లైన్లో నిలబడితే గ్లాసు గుర్తుకు ఓటు వేయమని చెబుతున్న ఓటర్లు తనను గుర్తు పట్టడం లేదని వంగ గీత స్వయంగా లబోదిబోమన్నారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్చల్ చేస్తున్న నేపథ్యం. నేడు పోలింగ్ సందర్భంగా తన ఓటు వేసుకోవడానికి వెళ్ళిన వంగ గీత క్యూ లైన్లో నిల్చొని ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్కు ఓటు వేయమని అయితే కొందరు తోటి ఓటర్లు అయితే ఆమెకు అభ్యర్థించారండి. సో మీరు గాజు గ్లాసుకు ఓటు వేయాలని. సో వంగ గీతకు మాస్ అంటే ర్యాగింగ్ జరిగింది. అది ఎలా అంటే అభ్యర్థికి ప్రత్యర్థికి ఓటు వేయమని చెప్పడం కంటే ఇంతకంటే మాస్ ర్యాగింగ్ ఏమైనా ఉంటుందా అని ఇప్పుడు పిఠాపురంలో చర్చనీయాంశం మారింది. గత ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఓటమిపాలైన ఈసారి పిఠాపురం పక్కా గెలుస్తాడని పవన్ భారీ మెజార్టీతో గెలుస్తారని అభిమానులు భావిస్తున్న వేళ వంగ గీతకు చేదు అనుభవం ఎదురు కావడం అభిమానుల ఆశలకు రెక్కలు వచ్చేలా చేసింది అని అయితే చెప్తున్నారు. ఈ విధంగా వంగ గీతను మాస్ ర్యాగింగ్ చేశారండి. ప్రత్యర్థికి అయితే ఈ విధంగా ఓటు వేయమని చెప్పడం అయితే జరిగింది అక్కడ. సో మొత్తాన్ని మనం వీడియోలు కూడా చూడొచ్చు. అక్కడక్కడ వంగ గీత గారి ముందరే కొంతమంది ఎదురు తిరిగి మాట్లాడడం, అంటే అవి ఎవరో తెలియనట్టు మాట్లాడడం జరిగింది. కొందరు అయితే ఒక ఆయన మీరు ఎమ్మెల్యే అయితే స్ట్రైట్గా వెళ్ళండి, మాట్లాడకండి అని చెప్పేసి అన్నము చూసాము. అలాగే మరికొన్ని చూసాము వంగ గీత చుట్టూ నిల్చొని అంటే పవన్ గురించి అందరూ జై పవన్ అని అనడము. సో ఇవన్నీ కూడా ఆవిడకు తీవ్ర అవమానం జరిగేలా వాళ్ళైతే ప్రవర్తించే విషయం మనం వీడియోలో వైరల్ అయినట్టు చూస్తూనే ఉన్నాము. సో ఈ విధంగా వంగ గీత గారికి ఊహించని షాక్ అండి. ఈ విధంగా జరుగుతాయని ఎవరు అనుకోలేదు. సో ఇది ఒక హఠాత్ పరిణామం. సో తీవ్ర ఆగ్రహంలో అయితే ఇప్పుడు వంగ గీత గారు ఉన్నారు. సో ఎంతైనా ఇలా అయితే ఉందండి.
సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.